శ్రీ మాత్రే నమః. నమస్కారం, నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 22 మే 2026 శుక్రవారం మీన రాశి వారికి ప్రత్యేక సందేశం. ఈరోజు చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఇది బుధుడు అనే గ్రహం పాలించే నక్షత్రం. బుధుడు అంటే బుద్ధి, వాక్కు, కమ్యూనికేషన్ శక్తి. మీ రాశికి బుధుడు ఇప్పుడు 3వ ఇంట అంటే ధైర్యం మరియు సంభాషణ విభాగంలో సూర్యుడితో కలిసి ఉన్నాడు. అది బుధాదిత్య యోగం అంటారు. సూర్యుడు బుధుడు కలిసినప్పుడు ఏర్పడే శుభకలయిక. మీరు ఈరోజు మాట్లాడే ప్రతి మాటకు అసాధారణ ప్రభావం ఉంటుంది. ఆఫీసులో ప్రెజెంటేషన్ గానీ, ఫోన్ కాల్ గానీ, ఎవరితోనైనా చర్చ గానీ మీ మాటలు హృదయాలను తాకగలవు. కానీ ఒక జాగ్రత్త. ఆశ్లేష నక్షత్రం తీక్షణమైన మాటలకు కూడా ప్రేరేపించగలదు. కోపంలో మాట్లాడితే సంబంధాలకు హాని కలుగవచ్చు. అందుకే ప్రతి మాట ఆలోచించి చెప్పండి. అదనంగా ఈరోజు ధ్రువ యోగం ఉంది. అంటే స్థిరత్వం మరియు దృఢ సంకల్పం ఇచ్చే శుభ సమయం. ఆస్తి సంబంధ నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు చేయడానికి ఇది మంచి రోజు. మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ రంగు ధరిస్తే బుధుడి అనుగ్రహం మీకు అధికంగా లభిస్తుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా బుధుడి మంత్రం ఓం బుధాయ నమః అని 3 సార్లు చెప్పండి. మీ వాక్ శక్తి మరింత బలపడుతుంది. 3 సార్లు చెప్పండి, మరింత బలపడుతుంది.